హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెట్టింగ్ బ్రెయిన్ తెలుగు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే నేను చెప్పాలంటే బాగలేదు. ఎందుకంటే నవ్వుతా చెప్తూనూ బాగలేదని అనుకుంటున్నారేమో. ఏం చేస్తాం, చేసుకున్న పనులకి ఏడవేసి ఏడుపు కూడా రావట్లేదు. ఇంకా నవ్వుకోవాలి చెప్పి నవ్వుకుంటున్నాను అంతే. ఏ పనిలో పెడతారు తీసుకెళ్తున్నారని మా పాతవి అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, తీసుకెళ్తున్నారు నన్ను, ఏ పనిలో పెడతారో అని తెలియదని. చూడండి ఏ పనిలో పెట్టారు. చేసుకున్నవాడికి చేసుకున్న అంతని చూడండి, చూపిస్తాను. ముందు ఎక్కడ చేస్తుందని ఏంటి అన్నది తర్వాత మాట్లాడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకొచ్చారు నన్ను. ఇదే హౌస్, ఇది అరబ్బు వాళ్ళ ఇల్లు అనమాట. ఇదంతా పెద్ద ఇల్లు. అక్కడి నుంచే ఎంట్రీ. తర్వాత ఇదంతా వాళ్ళ పెద్ద బిల్డింగ్ వాళ్ళదే. ఇవన్నీ కార్లు ఉంటాయి అనుకోండి, అది బయట ఎంట్రీ. అక్కడ ఆ చివర ఒక దివాణి ఉంటుంది. ఆ చివర ఇవన్నీ తోటల కింద ఉంటుంది. ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఎక్కడ అంటే చూడండి, చూపిస్తాను. ఇది ఏంటిది అని అనుకుంటున్నారా? ఇదే వంటగది, కిచెన్. చూడండి, ఈ కిచెన్లో తీసుకొచ్చి పడేశారు నన్ను. నవ్వాలా ఎడవాలో అర్థం అవ్వట్లేదు నాకు. చూసారా ఎంత ఉందో కిచెను. ఇప్పుడు వంట వండాలంట. ఈ సింక్ చూడండి ఎంత ఉందో. సింక్ చూడండి, సింక్ ఎంత ఉందో. సింక్ ఈ హాట్ వాటర్ వస్తుంది చూడండి, పొగలు వచ్చేస్తాయి చేతులకి. పొగలు ఏంటంటే ఇలా పెడితే చన్నీళ్ళు, ఇలా పెడితే చన్నీళ్ళు అంట, ఇలా పెడితే వేడి నీళ్ళు అంట. ఇది అన్నీ అంట్లు తోమి ఒక చిన్న సైజు పెళ్ళి జరిగితే మనం ఎలాగైతే అంట్లు ఉంటాయో గిన్నెలు అవన్నీ, ఆ టైపు ఇవన్నీ కడిగి ఇక్కడ ఇవన్నీ తోమి ఇదిగో ఇప్పుడే ఇక్కడ పెట్టాను ఇవన్నీ. చూడండి, ఇప్పుడు ఇంకో అసలైన చూపిస్తాను. చూడండి, ఇదిగో ఇక్కడ ఒక వాళ్ళ అరబ్బు వాళ్ళ బిర్యానీ టైప్ ఉంటుంది, అది వండాలి. ఇక్కడ రైస్ వండాలి, చూపిస్తాను చూడండి. ఇక్కడ చపాతీలు పొరాటాలు ఇక్కడ వండాలి. మైక్రోవేవ్ టైప్ ఇది. చూడండి, ఈ ఒకేసారి ఇవన్నీ గ్యాస్ మీద ఇవన్నీ చేసుకోవాలి. ఇదనమాట, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చపాతీలు పొరాటాలు అటువంటివి ఇక్కడ చేసి ఇది మీద కాల్చాలన్నమాట. రైస్, బిర్యానీ, కర్రీ వేయాలి అరబ్బు టైపు స్టైల్లో. ఇదనమాట. ఇదిగే ఇక్కడ వీటికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. చూసారు కదా, వీటికి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్ అవన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. అదనమాట, తీసుకొచ్చి ఇక్కడ వంట ఉండడానికి పడేశారు. ఇక్కడ ఓన్లీ చపాతీ పొరట చాయ్ కావా అంటారు, అదే టీ కాఫీ టైపు చపాతీ టైపు అని చెప్పి తీసుకొచ్చాడు నన్ను. సర్లే అయ్యే కదా, అంతకుముందు మనకు కొంచెం అలవాటు ఉంది చాయ్ కావాలి అయ్యారంటే. తీరా ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి ఏయో వెరైటీలు చెప్తున్నారు, ఏ రకాలు చెప్తున్నారు, మనకు రాని చెప్తున్నారు. అప్పుడు ఇంకా నన్ను తీసుకొచ్చిన అతను ఫోన్ చేశాను, నాన్న బాబు మనకి ఈ వంటల కార్యక్రమాలు మనకు రావరా నాయన, నువ్వు ఏదో తీసుకొచ్చి ఇక్కడ పడేసో చాయ్ కావా టీ కాఫీ కాయటం టైప్ అన్నావు. కానీ నన్నేమో ఇక్కడ ఎంతలా చేసి అన్నీ చేస్తున్నారు, వంటలు రాని వంటలు వండిస్తున్నారు. మళ్ళీ తేడా ఏమైనా రాలేదనుకో తిడతారు కదా అంటే, మరి ఎడారుల్లో ఉంటుంది, ఎడారి అంటే ఎడారిలో ఉంటుంది, ఖర్జూరం తోటలో ఒంట్లో ఉంటాయి చూసుకుంటామని అన్నాడు. సరే చూసుకుంటాను, నాకు ఇలా రాను వంటలు వండి ఇది మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయ్యి ఎక్కువ తిడతారో సత్తే అక్కడే సత్తాను చేసి ఆ ఎడారిలోనే పడారని ఆయన అన్నాను. అంటే కావాలని ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎడారిలో ఎందుకు బ్రదరు అన్న మళ్ళీ అక్కడ ప్రాబ్లం అంటే, ఇక్కడ చేయటం కన్నా ఈ ఇంట్లో ఇలా రాని వంటలు చేసి మనం ఇబ్బంది పడి వీళ్ళని ఇబ్బంది పెట్టి తర్వాత మనం ఇబ్బంది పడే కన్నా అదే బెటరు. తప్పదు కదా, ఇంకా కష్టపడాలి. కష్టపడటానికి డిసైడ్ అయ్యి వచ్చాను. చావు డూఆర్ డైలాగా. ఇంకా అక్కడికే తీసుకెళ్ళరా అన్నాను. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ వస్తాను అన్నాడు. తీసుకెళ్తే కనుక ఇంకా వెళ్ళిపోయి ఈ బతికేదో అక్కడ బతకాలి. ఇంకా అక్కడ ఎలా ఉంటుందో అని అనుకోవచ్చు. అక్కడ ఇంకా ఎలాగున్నా ఇంకా అంతే, ఇంకా అదే ఆఖరి. ఇంకా అక్కడే చావు బతుకు అక్కడే నాకు. ఎందుకంటే ఇక్కడ మటుకి వంటలు ఎందుకంటే ఇక్కడ ఏమన్నా మనం తేడాగా ఉండేమంటే కనుక వీళ్ళు ఫస్ట్లో కాబట్టి నన్ను ఏమీ అంటలేదు. తేడాగా తర్వాత ఏమైనా తేడాగా ఉంటే మనం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఫుడ్ సెక్షన్ సంబంధించింది కదా. ఇప్పుడు వేరే పని
ఇప్పుడు ఈ ఖర్జూరం తోటల్లో కడిగేది ఈ మొక్కలు నీళ్ళేసి ఇటువంటివి అయితే ఓకే పర్లేదు. కానీ ఇలాగా ఫుడ్ సెక్షన్కి సంబంధించింది కాబట్టి ఫుడ్ సెక్షన్ సంబంధించింది కాబట్టి ఏమైనా తేడా వచ్చిందనుకో మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల నేను ఇంకా ముందుగానే ఆలోచించి అక్కడికి వెళ్ళిపోతాను అన్నాను. కష్టమైన నష్టమైన అక్కడే చేసుకుంటాను అన్నాను. ఎలా కానీ సాయంత్రం కానీ రేపు కానీ వచ్చి తీసుకెళ్తారని అంటున్నాడు. మరి ఎంతవరకు అన్నాడు ఓకే అని, నిజమో కాదో అదంతా ఇంకా కన్ఫామ్ అన్నాడు. సరే చూద్దాం, చూసి ఇంకా వెళ్ళిపోతాను అక్కడికి. కానీ ఇండియా మట్టికి రాను, ఎక్కడ చేసినా ఇండియా మట్టికి రాను. కష్టమో నష్టమో ఏదో ఒకటి మంచి చూసుకొని సెట్ అయిపోయి అక్కడ మంచి దాంట్లో సెట్ అయిపోతాను. సరే ఫ్రెండ్స్, కానీ ఇక్కడికి రావాలంటే మట్టికి కంపల్సరీ ఏదో స్కిల్ ఉండాలి. ఏదో చేతిలో ఏదో స్కిల్ ఉంటే, ఏదో పని ఉంటేనే కానీ మంచిది. డ్రైవింగ్ కానీ ఇలా ఏదో స్కిల్ ఉంటేనే కానీ ఇక్కడికి రావడం అనవసరం. ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఇంక పర్లేదు. ఎడ్యుకేషన్ పరంగా అంటే కంప్యూటర్ వచ్చి ఈ టైప్ ఉంటారు చూసారా, ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంక మనం చెప్పక్కర్లేదు అనుకో. అలా కాకుండా మధ్యతరగతి లాంటి తరగతిలో మనలాంటి వాళ్ళు అయితే కనుక రావాలంటే చేతిలో ఏదో స్కిల్ ఉండాలి. అంటే డ్రైవింగ్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఇటువంటి ఏ స్కిల్ ఉంటేనే ఇక్కడ రండి. లేదంటే కనుక వచ్చారంటే ఇంకా నేనంటే అంతా మునిగిపోయి బాధలతో ఉన్నాను కాబట్టి ఇంక ఇదంతా మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళతో కనుక రాత్రి దుకాణం సర్దేదురు. అది సరే తమ్ముళ్ళు, అయితే చెప్తున్నాను, ఎప్పుడులాగానే మళ్ళీ చెప్తున్నాను. దయచేసి నాకులాగా మట్టుకి అటువంటి బెట్టింగ్ జోలికి వాటికి వెళ్ళి ఇలా సంకనాగిపోవాలన్నమాట. క్లైమాక్స్కి ఏం చేయాలో ఇంకా వర్ణాతీతం, చెప్పుకోవడానికి కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎడారి ఎక్కడికి వెళ్తాను ఏంటో ఉన్నది ఏంటో ఇంకా అంతే, ఆ దేవుడికే తెలియాలి. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, ఉంటానైతే. కానీ నాకు లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీరేమన్నా ఆ కామెంట్ చదువుతా నేను అలా ఎదరికెళ్తాను ఛానల్. మంచిగా చెడ్డ ఏదైనా పర్లేదు, కామెంట్ చేయండి. మీ సలహా ఏదో ఒకటి చెప్పండి. సరే అయితే నెక్స్ట్ వీడియో మరి ఎక్కడికి వెళ్తానో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో పెడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో పెడతాను. సరే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదో ఒక విషయం కామెంట్ చేయండి. చదువుకొని నేను కొంచెం అదే నాకు ఆత్మధైర్యం. మీతో మాట్లాడతాం ఇదే నాకు ఆత్మధైర్యం. సరే ఫ్రెండ్స్, ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్.